మామ డ్యూటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను సాయి పనిచేసేటప్పుడు చేసిన విషయాలు తెలిస్తే గమ్మత్ అనిపిస్తుంది. ఏం జరిగిందో పూర్తిగా చూడండి. నేను చెప్పిన విధంగానే మనకి ఏదైతే సప్లై అవుతున్నది అది మధ్యాహ్నం 2 గంటలకు అవుతున్నది. ఇంకా నేను 11 గంటలకి కాలేజ్కి అయితే బేగా రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయాను. ఇది ఆ కనపడే కాలేజీ మా కాలేజీ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది కదా. నా ఫ్రెండ్ గడ అయితే పడి చదువుతాడు, మరి ఏం చేయలేము. రాత్రి మన డ్యూటీ వచ్చేసరికి 4 అయితే అయిపోయింది కాబట్టి మనకు నిద్ర అయితే లేదు కాబట్టి కంటిన్యూస్ గా నిద్ర అయితే అవుతున్నది నాకు. ఈ లోపు ఎగ్జామ్ స్టార్ట్ అయింది, పోవం పరా అన్నాడు. సరే కదా అని చెప్పి ఎగ్జామ్ హాల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఎగ్జామ్ హాల్లో నా ప్లేస్ అయితే లాస్ట్ బెంచ్ అయితే పడినది. ఇంక శివరాకు అరగంట ఉన్నప్పుడు కాసేపు అన్న చదువుకుని పోయి రాద్దాం అని చెప్పి మొత్తం చదువుకుని పోయి అయితే రాసి అయితే వచ్చినాను. ఇంకా రిజల్ట్స్ వచ్చిన రోజు తెలిసింది పాస్ అయితే ఫెయిల్ అవుతాను. కాలేజ్ నుంచి రూమ్కి వచ్చేసరికి మనకు 4 అయితే అవుతుంది. ఇంకా మనకు కొద్దిగా ఎడిటింగ్ వర్క్ ఉంటుంది, పెండింగ్ అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి స్టోర్కి అయితే బయలుదేరుతా ఉండ. అక్కడికి వెళ్ళేసరికి మన చింటూ బాయ్ అయితే మళ్ళీ చేసి పలకరించి కాస్త హాయ్ అన్నాడు. మనం కూడా హాయ్ అని తిరిగి మళ్ళీ స్టోర్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ స్టోర్ లో మళ్ళీ పెట్టిన పొజిషన్ పేరు వచ్చేసి నాన్ వెజ్ అనమాట. ఇంకా స్టోర్ క్లోజ్ అయ్యేంత వరకు మన ఇదే పొజిషన్ అనమాట. మళ్ళీ పొజిషన్ చేంజ్ చేసిన వరకు మనం ఇక్కడ పని చేయాలి. ఇంకా స్టోర్ క్లోజ్ అయిపోయిన వెంటనే మనం అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇవాళ నా పని వచ్చేసేమో స్క్వీజ్ అనమాట. అండ్ సాయిద్ వచ్చేసేమో సిఏవైజీ అంటే మన భాషలు చెప్పాలంటే బండ్ల గడుడు గోళ్ళ తుడుచుడు అనమాట. ఇద్దరం కలిసి పని చేద్దాం రాబాయ్ అని చెప్పి ఇద్దరం పనులు డివైడ్ చేసుకున్నాం. నేనేమో నాన్ వెజ్ వెళ్తాను, మేము వెజ్ వెళ్ళరా అని చెప్పి డివైడ్ చేసేసుకున్నాము. ఇది ఒక చిన్నపాటి రేస్ లాగా నువ్వు ముందా అన్నట్టు ఇద్దరు చేయడం వల్ల పని అయితే మాకు జల్దీ అయితే అయిపోయినది. ఇద్దరం కలిసి 2 పక్కల నీళ్లు కూడా కొట్టేసి ఇద్దరం కలిసి 2 పక్కల స్క్వీజ్ అయితే లాగడం మొదలు పెట్టేసాను. మొత్తానికి అయితే మా ఇద్దరు టాస్క్లు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగ్ కోర్స్ అయితే అది కంప్లీట్ చేయాలి. సో దీని గురించి కూడా మళ్ళీ సపరేట్ గా వీడియో అయితే చేద్దాం. మా వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేది ఎందుకు అయితే ఏందని కథ కూడా చెప్తాను. ఇవాళకైతే ఇదే మళ్ళీ ఉంటాం. మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.